ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, ఒక 60 years 65 ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఒకవేళ భర్తకి భార్య ఉండకపోవచ్చు, భార్యకి భర్త ఉండకపోవచ్చు, ఒంటరి బ్రతుకులైతే ఇద్దరూ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆస్తిలో అనేది ముందే రాసివ్వడం పిల్లలకి కరెక్టేనా? పోనీ రాసివ్వకపోతేనేమో చంపేస్తున్నారు, రాసిస్తేనేమో ఏ వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలో వేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఎంతవరకు ఆ ఏజ్లో వీళ్ళు ఎలా జాగ్రత్తలు ఉండాలి? 60 years వచ్చాయి మనకి అంటే, మనం రేపు పొద్దున ఎవరిపైన మనం ప్రతిసారి అనుకుంటే ఒకరిపైన డిపెండ్ అవ్వొద్దని. ఆ ఏజ్ మాత్రం ఖచ్చితంగా డిపెండ్ అయ్యే ఏజ్ అది. మళ్ళీ చంటి పిల్లలు అవుతారు. సో వాళ్ళు ఎలా జాగ్రత్తలు ఉండాలి? సో ఇది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఒక 40 years నుంచి ఇలా అవుతుంది రాదా, అంతకుముందు ఇలా లేదు. అండ్ అందరిలాగా నేను మాట్లాడిన నా సంగతి తెలుసు కదా. Yes. అసలు ఇలాంటి స్టేజ్ వస్తుందంటేనే వాళ్ళ పెంపకం తేడా అంటాను నేను. అంతే. మా పేరెంట్స్ ఉన్నారు, ఇప్పటికీ నాకు డబ్బులు ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి బాగాలేదు అంటే, నాకేదో వచ్చిన దాంట్లో మా నాన్నకు 1500 వేసా. ఆ 7 సేవలు నీ బంద ఎందుకు వేసావే 1500 అన్నారు మా నాన్న. ఆ నాన్న 3,500 పెట్టి నాకు ఇంకా కావాలని అడిగా. 1500 వేసి 3,500 కావాలని అడిగారు. పైన కొనిచ్చారు. పేరెంటింగ్ అనేది ఈ జనరేషన్ లో వర్క్ చేసి, లేకపోతే పిల్లల్ని చూసుకోకుండా, పిల్లల పెంపకము, రిలేషన్షిప్, వాళ్ళతో ఉండే కనెక్ట్ ని బట్టి ఒక్కటి అందరు ఇట్లా ఉంటారని చెప్పను. బాగా చూసుకున్న పిల్లల్ని కూడా ఉన్నారు, ఇబ్బంది పెట్టిన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్క కోవకి చెందింది, మనం జనరలైజ్ చేయట్లా. ఫస్ట్ పేరెంటింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పిల్లలకి ఒక స్టేజ్ లో మనకి పాతకాలం సంస్కృతిలో వాళ్ళకి జనరేషనల్ ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తే కరెక్ట్ గా ఆ ఏజ్ కి వాళ్ళు సెట్ అవుతారు. వాళ్ళు కష్టపడిపోయి స్క్రాచ్ నుంచి సంపాదించకుండా, మనకు అక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి వీళ్ళని బయటకు పెట్టడం, వృద్ధాశ్రమం ఉండేది కాదు. మనకు అదొక శాస్త్రం. సో మళ్ళీ వీళ్ళు సంపాదించి మళ్ళీ వీళ్ళు పిల్లలకి ఇవ్వడం అనేది ఒక సైకిల్, అదొక సపోర్ట్ స్ట్రక్చర్ లాగా. వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా, స్థితిగతి లేకుండా కొంచెం ధనార్జన తల్లిదండ్రులది తీసుకోవడం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతిని హక్కుగా భావించి, ఆ హక్కు విపరీతార్థానికి వెళ్ళి, ఆ హక్కుని ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో ఎక్స్క్లూజివ్ సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళ తండ్రి ఇంట్లో కొడుకు భార్య పిల్లలు ఉండటం తండ్రికి ఇష్టం లేదు. ఉండొచ్చా లేదా? నువ్వు చెప్పు. కొడుకు భార్య కోడలే కదా, కొడుకు కోడలు. కొన్ని థ్రెట్స్ ఉన్నాయి ఆయనకి వాళ్ళ నుంచి. అలాంటప్పుడు వద్దు అనే అనుకుంటారు. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, మా హక్కు మేము ఉంటామని. జడ్జి ఏం చెప్పారు తెలుసా? ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన ప్రాపర్టీ మీరు ఉండటానికి వీల్లేదని. సో ఇలాంటి పద్ధతి ఉంది అని తెలిసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తస్మా జాగ్రత్త. కరెక్ట్. ఓకే, మీరు ఇవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. ఇవాళ రేపు రాధా ఫెసిలిటీస్ చాలా వచ్చాయి, చాలా వచ్చాయి. డబ్బు ఉంటే, ఒకప్పుడు అన్నమాట, డబ్బు ఉంటే మనుషుల్ని కొనుక్కుంటామా అని, బట్ డబ్బు ఉంటే చక్కగా మనుషుల్ని కొనుక్కోవచ్చు. అంటే మనం ఇట్లాగా సేవ చేసే వాళ్ళు, హై పెయిడ్ నర్సెస్ ఉన్నారు. నాట్ లైక్ ఇంకోలాగా మనతో ఉండడానికి అట్లా కాకపోయినా పెద్దవాళ్ళకి. అండ్ పిల్లలు చూసుకోకుండా ఉండడానికి ఇప్పుడు ఇంకో వర్షన్ చెప్తా. వీళ్ళ చుప్పనాతితనం, వీళ్ళ నాంచుడు, వీళ్ళ తిట్టడము, లేకపోతే వీళ్ళు సరిగ్గా జల్లవకపోవటము, వాళ్ళకి ఇబ్బంది కలిగించడము, కోడల్ని ఇబ్బంది పెట్టడము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అత్తగారులు ఈ చుప్పనాతితనం వదులుకోవట్లా. మనం జాలనుకుంటున్నాం కానీ ద క్రియేటింగ్ లాట్ ఆఫ్ టార్చర్ అండ్ టర్మాయిల్ టు ద కిడ్స్ ఆల్సో. వీళ్ళేదో ఉండి అమ్మాయి ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, ఆడేంటి అది చేస్తున్నాడు. ఇంటర్వెన్షన్, పర్సనల్ లైఫ్ లో ఇంటర్వెన్షన్ చేయకుండా వీళ్ళు మటుకు వీళ్ళు ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని, కుదిరితే సపోర్ట్ చేసి మంచి చెప్పే యాటిట్యూడ్ వీళ్ళకి ఉండట్లా. లేదు. అవును. నేను డబ్బులు ఇస్తున్నానో, లేకపోతే నేను నాదే ఇది అంతా అని అథారిటీ చూపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ ఇది ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ వల్ల కూడా ఎంతసేపు కొడుకు తల్లి మాటిని, కోడల్ని ఇబ్బంది పెట్టి ఉండటం కూడా, కోడళ్ళు చాలా వరకు బయటకు వెళ్ళిపోవటం, వీళ్ళు వృద్ధాశ్రమంలో వేయడం జరుగుతుంది. సో ఒక్కటి ఏంటంటే, మీరు ఎలా ఉన్నారు, బెస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు మార్చుకొని పిల్లలతో ఉండటానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. తల్లిదండ్రులకి నేను చెప్పేది, ఇలా ఎవరు చెప్పరు. మాకు తెలీదా, మేము పెద్దోళ్ళం, మేము పెంచాం, మేము జీవితం చూసామంటే. కాలమాన పరిస్థితులు మారిపోయినాయి. అసలు కూతురు మనవాళ్ళు మనవరాళ్లే వాళ్ళు 13 ఏళ్ళకి వెళ్ళి ఇదో వస్తున్నప్పుడు మీ చుట్టనత్తనం చూపించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జనరేషన్ వేరు, మీకు తెలిసిన మంచి వేరు. మంచి చెప్పకండి, ఎవ్వడికి మంచి అవసరం, కంఫర్ట్ కావాలా.
మాకేది ఇష్టమో అది మేము చేసుకుంటాం, మేము తాగుతాం, పార్టీలు చేసుకుంటాం అంటున్నారు పిల్లలే. మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు పడుకున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి ముందు. మీ లైఫ్ మీది, మీరు పిల్లలతో ఉండాలనుకున్నప్పుడు మీరు వాళ్ళ లైఫ్ కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి. కానీ మీరేదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే మీ తల్లిదండ్రులనో అథారిటీ చూపించి విపరీతమైన ఇది చూపిస్తే ఈవెన్చువల్లీ వాళ్ళు వదిలేస్తారు. ఎందుకు తీసుకెళ్తారు వృద్ధాశ్రమాలకి? మీరు నిజంగా మంచిగా ఉండి పిల్లల్ని చూసుకుంటా ఎంతో కొంత మీకు ఓపిక ఉన్నంత వరకు ఏదో వంట చేయడమో చిన్న చిన్న ఇంట్లో చేస్తా ఉంటే ఎవరైనా వదులుకుంటారా? రాదా? మన కంఫర్ట్ లెవెల్లో పనమ్మైనా వదలం మనం. మనకు బాగా కంఫర్ట్ గా పనిచేసే ఒక పనమ్మాయిని చిన్న చిన్నవి ముసలామె అయినా సరే వంట చేస్తుందనో పిల్లలు చూసుకుంటానో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కన్న తల్లి సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటే పెట్టుకో. సో బేసికల్గా వీళ్ళు మారాలా. మీరు చొప్పునాతనంగా ఉండి మీరు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీ డబ్బు మీరు జాగ్రత్త చేసుకోండి, ఇవ్వకండి వాళ్ళకి. మీ ఇండివిజువాలిటీ ఉంది, వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండలేరు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్లేదండి. మీరే చక్కగా ఒక మంచి ప్లేస్ లోకి వెళ్ళి ఒక రెంటెడ్ ప్లేస్ తీసుకోవచ్చు, లేదా మంచి ఆశ్రమంకి వెళ్ళొచ్చు. నేను ఐ డోంట్ ప్రిఫర్ ఆశ్రమం, అది ఒక సాడ్ అప్సెట్ స్పేస్ లాగా ఉంటుంది. నేను కొన్ని చాలా వృద్ధాశ్రమాలకు వెళ్ళాను. ఎంత కాస్ట్లీదైనా ఒక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి, అక్కడ రకరకాల స్టోరీస్ ఉంటాయి. సో యుఎస్ లో ఏంటంటే వాళ్ళు నచ్చినవి చేస్తూ ఉంటారు 90 years కి 80 years కి. సో ఇండిపెండెంట్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్, మీకు నచ్చిన ఫ్రెండ్స్, మీ అక్కలో చెల్లిలో పిల్లలో ఏదో ఒకటి ఉంటారు. ఇప్పుడు మనకి ఇంకా సొసైటీ స్టిల్ వీ హ్యావ్ గుడ్ కండిషన్స్. సో డబ్బులు ఇవ్వకండి ముందు. ఇవ్వకపోతే చంపేస్తారంటే అక్కడ ఉండకండి. అండ్ మీ డబ్బులు మీరు ధనార్జన చేసింది. చాలా మంది ఒక స్టూపిడిటీ ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, మా తదనంతరం తీసుకోండి, లేకపోతే ఇట్లాంటి ఒక యారగెంట్ యాటిట్యూడ్ ఉండటం వల్ల వాళ్ళు వదిలేస్తున్నారు. మీకు వాళ్ళు నచ్చలేదు కదా, మీ తదనంతరం కూడా ఇవ్వకండి, మీరే పెట్టుకోండి. వాళ్ళు ఏదైనా చేస్తే కోర్టులో అలాంటి లాయర్స్ దగ్గరికి రండి, వీ విల్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ యువర్ ప్రాపర్టీ. మీకు నచ్చిన కుక్కలకో పిల్లలకో ఆశ్రమాలకో ఇచ్చుకోండి. నోబడీ ఈస్ క్వశ్చనింగ్ అది మీ స్వార్జితం. మీ తాతగారు వాళ్ళ నాన్నగారి నుంచి వస్తే అప్పుడు వీళ్ళు లీగల్ హైర్ అవుతారు. బట్ వీళ్ళు మారాలి. రాదా మనం పెద్దవాళ్ళు నువ్వు జాలిగా అంటున్నావు, కానీ ఎవరైనా సరే వీళ్ళని ఉంచుకోకపోవడానికి రీజన్ ఒకటి, వీళ్ళ హెల్త్ బర్డెన్ అవుతుంది. అండ్ హెల్త్ బర్డెన్ అయి మంచం మీద ఉండి విసిగిస్తూ ఉంటారు వీళ్ళు. అంటున్నాను కాదు, ఆ విసికి ఎవరు భరించలేరు, భరించే ఓపిక లేదు ఎవరికి. ఆ విపరీతంగా అది కావాలి ఇది కావాలి ఎవరిని కూర్చోనికుండా అట్లా చేస్తారు. కేర్ టేకర్ ఉన్నా సరే విసిగించే వాళ్ళు ఉంటారు. సో ఆ పద్ధతి మార్చుకుంటే ఎవరు వదిలేరు. దిస్ ఇస్ ద సొల్యూషన్. అంటే కరెక్ట్ గా చెప్పానా లేదా? లేదు ఓకే. బట్ అందరం మళ్ళా అదే ఏజ్కి వస్తాం, అందరం కూడా అలాగే అయిపోతాం కదా అని ఎందుకు అనుకోరు? ఓకే, నువ్వు అన్నది కరెక్టే. ఈ రోజు మనకి ఈ వయసు ఉండొచ్చు, రేపు కూడా రేపు అనేది మనం కూడా ఎప్పటికైనా ఆ స్టేజ్కి ఖచ్చితంగా అందరం వస్తాం. నువ్వు అన్నట్టు కొంతమంది స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళ పేరెంట్స్ కదా, కొంతమంది నువ్వు అన్నావు కదా బాగా చూసుకుంటారు. మీ పేరెంట్సే అన్నారు నేను చాలా బాగా చూసుకుంటారు. పేరెంటింగ్ నిజంగా అంటే నువ్వు అది అర్థం చేసుకున్నావు కాబట్టి సరిపోయింది ఉషా. కొంతమంది ఎంత నేను ఒకటి చెప్పనా, మా నాన్న నేను విజయవాడ వెళ్తే 4-5 రోజుల నుంచి ఉండలేను నేను మా నాన్నతో. నేనే చెప్తున్నాను, మా అమ్మ రమ్మన్నా సరే మీ నాన్న ఉంటే నేను రన్ను, నువ్వు ఒక్కదాన్ని, ఎందుకంటే కొడేసుకుంటాం, ఇద్దరం కొడేసుకుంటాం. పైన విజయవాడలో సొంత ఇల్లు మాది, పైన ఇచ్చేస్తాను జల్లి వచ్చి విజయవాడలో ఉండమంటే నాన్న నేను మీతో ఉండలేను ప్లీజ్. ఎందుకు ఇంత అనుభవంతో చెప్పానంటే ఆయన చెప్పుకునేది పొద్దున్న 6ంటికి లెగాలి, 8ంటికల్లా ఇంటికి రావాలి. ఇప్పుడు నాన్న నేను 8ంటికి ఇంటికి వచ్చి నేను బిజినెస్ వేమని నేను ఏం చేయాలంటే నేను ఎవడ సంపాదించమన్నాడు, నేను పంపించే వాట్ ఎవర్ నెలకి ఎత్తిని ఉండు అంటాడు. అలా ఉంటే ఎప్పుడు ఉండలేదు రాదా. నేనేం చెప్తున్నానంటే సి ఐ కాంట్ లివ్ ఫుల్లీ విత్ మై పేరెంట్స్. నేనే కాదు అసలు ఇప్పుడున్న ఇండివిజువల్, ఇంకా నాకు 41 ఏళ్ళు, నేను రెస్పెక్ట్ ఇస్తాను. వెళ్ళి పండక్కి కంపల్సరీ యూ కీప్ సీయింగ్ మీ. చచ్చినట్టు విజయవాడ వెళ్తాను నేను. సంక్రాంతి వస్తే పెద్దవాళ్ళందరికీ బట్టలు పెడతాం, ఆ కల్చర్ ఉంది ఇంకా. బట్ 24 గంటలు ఒక టార్చర్ తీసుకునే స్టేజ్ లో ఎవరూ లేరు. మంచిగా చూసుకోవడం మా నాన్న, నేను ఎంత తప్పు చేసినా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఇప్పటికే డబ్బులు ఇస్తాడు. బట్ ఇట్ డజంట్ మీన్, అదే మళ్ళీ చెప్తున్నాను నేను, అడ్జస్ట్ అవ్వడానికి ఎవరు రెడీగా లేరు. ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి అనుభవం వాళ్ళకి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వదిలేసి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఉండలేను. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వదిలేసి ఇక్కడ సిటీ లైఫ్ లో మా ఇంట్లో సందులో ప్రతిదీ వస్తుంది, కూరగాయలు అన్ని. మా అమ్మగారు కూడా బాల్కనీలో కూర్చుంటే ఏంటిది ఇక్కడ ప్రతిదీ వెళ్ళి తెచ్చుకోవాలి. దే హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఆల్ టుగెదర్. అండ్ పాతకాలం మనుషులు అని అంటాం కన్నా ఇప్పుడు జనరేషన్, మనం నువ్వు అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్ కి సమాధానం చెప్తా విను, చాలా గుండె ధైర్యం చేసుకొని విను. మనకి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకొక 2 generations మారుతాయి, ఎందుకంటే జనరేషన్స్ ఫాస్ట్ గా మారుతున్నాయి. ఓకే, అప్పటికి మనం హెల్తీగా ఉంది, మన డబ్బు మనకు ఉండాలి. ఇప్పుడు జనరేషన్ కూడా, ఇప్పుడు పిల్లల్ని కానీ 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన పేరెంట్స్ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గానే ఉండాలి. పిల్లలు చూస్తారు, పిల్లల దగ్గరికి వెళ్ళాలి,
పిల్లలు ఏదో ఇప్పుడు అంతెందుకు 22-25 ఇయర్స్ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చి చూస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఆ మగ పిల్లలు తల్లిని తండ్రుల్ని ఇంకా ఇప్పుడు ఉంచుకుంటారని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పటికే లేదు అది. వీళ్ళు కూడా ఆ స్టేజ్కి వస్తారంటే నువ్వు అన్నది వ్యాలిడ్ క్వశ్చన్. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం. అప్పుడు మనం భయపడేవాళ్ళు, అమ్మో మనం అత్తగారిని చూసుకోవాలి మామగారిని చూసుకోవాలి అనే ఒక కాంటెక్స్ట్ ఉండేది. ఇప్పుడు అసలు ఎవరెవరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం మాట్లాడుతున్నావు రాధా నువ్వు? 60 ఏళ్ల తర్వాత వచ్చి కోడలు చూసుకుంటుందా, కొడుకు చూసుకుంటాడా? అరే బాబు మీకు అసలు మీరు మాకు వద్దురా అంటున్నారు పేరెంట్స్. ఇప్పుడే 16 ఏళ్ళు దాటిన పిల్లల్ని చూడు, నువ్వు ఇళ్లలో ఉంటున్నారా? అసలు వాళ్ళు పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారా? మన బాధ్యత. నువ్వు పిల్లల్ని కన్నావంటే రాసుకో, చెప్తున్నా, హ్యావ్ ఫన్ వెన్ దే ఆర్ గ్రోయింగ్. ఆ క్యూట్ గా ముచ్చట్లు, వాళ్ళకి మనం పెట్టే డబ్బులు, వాళ్ళ చదువులకి. యుఎస్ లో ఎలా అయితే వాళ్ళు చిన్నప్పటి వరకు ఆ ముద్దు అంతే. ద మొమెంట్ 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత పేరెంటింగ్ అనేది మీరు మార్చకపోతే వాళ్ళు మీ మీద డిపెండ్ అయి కూర్చుంటారు గుదిబండ్లాగా. నాలాగా నేను ఇంకా మా పేరెంట్స్ ఎట్లా ఉన్నా నేను శుభ్రంగా చెప్పినద్దాన్ని, ఏం పర్లేదు, నేను మా నాన్న డబ్బులు అవటంలో అస్సలు సిగ్గుపడ్ను. ఇద్దరు నాలా తయారవుతారు. మా నాన్నకి అమ్మకి ఇష్టం కాబట్టి ఎవరు లేరు కాబట్టి నాకు ఇస్తున్నారు. బట్ కాకపోతే మీరు ఆ ఫైనాన్షియల్ కండిషన్ లో ఉంటారా లేదా ఇంకో 20 ఏళ్ల తర్వాత తెలీదు. వాళ్ళని ఇండిపెండెంట్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళ మీ దగ్గరికి ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా అయిపోతుంది అంటే రాదా, మనం ముసలోళ్ళం అయిపోతాం, మన పిల్లలు సెటిల్ అవ్వరు. ఎందుకంటే డంబ్ పీపుల్ వస్తున్నారు ఇప్పుడు ఏ వల్ల, సాఫ్ట్వేర్ వల్ల. టేక్ మై వర్డ్ ఆన్ దట్. మనం ఇంకో వీడియో చేద్దాం ఇది ఖచ్చితంగా. నేనే మొన్న కాంటెంపరీ అని స్పెల్లింగ్ కొడితే CONT దగ్గర ఆగిపోయా. TMPOPRY అర్థం కావట్లేదు నాకు. అంటే మన టెక్నాలజీ వాడి అమ్మో ఇలా కాదు, నేను ఇప్పుడు షార్ప్ అవ్వకపోతే నేను మళ్ళీ ప్రతి స్పెల్లింగ్ నేను స్క్రూటినీ ఇవన్నీ నేను సెర్చ్ కొడుతున్నా, అన్ని తప్పులు వస్తున్నాయి. స్పెల్లింగ్స్ అన్ని సగం రాయడం తర్వాత మర్చిపోతున్నాం బికాస్ ఆఫ్ ఆటో స్పెల్లింగ్ ఇన్ వాట్సాప్ అండ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు డంబ్. మన పిల్లలు సెటిల్ అవ్వరు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వల్ల జాబులు రావు. వాళ్ళకున్న స్టూపిడిటీ, ఈ విపరీతమైన విచ్చలవిడి మనుషులతో తిరగడం వల్ల వాళ్ళకి ఒక జ్ఞానం రాదు, ఒక సర్టిఫికేషన్ ఉండదు. ఉన్న సర్టిఫికేషన్ పనికి రాదు, పనికి వచ్చిన జాబులు రావు, వచ్చి నీ దగ్గర కూర్చుంటారు. ఖచ్చితంగా దీని గురించి ఒక టాపిక్ చేస్తాను, నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో 60 ఏళ్ళ తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు మన దగ్గరకు వచ్చి వస్తూ ఉంటాం కాదు రాదా? అర్థమైపోయింది. ఇదండి విషయం. ఇప్పుడు నుంచి సంపాదించుకోండి తల్లిదండ్రులు. అంతే. మీరు వాళ్ళని చూసుకునే స్టేజ్కి వస్తారు ముసలోళ్ళైనా. థ్యాంక్ యూ.